మాట్లాడాలి, అసెంబ్లీలో పార్లమెంటు భాషలో ఎంతైనా మాట్లాడవచ్చు. గతంలో కూడా మనం చూసాం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, యూత్ వింగ్లో పనిచేస్తున్నప్పుడు, శాసనసభకి ఎప్పుడైనా మా పెద్దలతో వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు పాలక పార్టీ నాయకులను తేడా లేకుండా శాసనసభ నుంచి బయటికి రాగానే ఎంతో ఆప్యాయత మాట్లాడుకునేటువంటి వాళ్ళు. ఈరోజు మొక్కలు చూసుకునేటువంటి పరిస్థితి లేదు, చర్చించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకరింకొకరితో మాట్లాడితే అనుమానం, ఒకరింకొకరితో మాట్లాడితే కుమ్ముక్కైండనో కుట్రలు చేస్తున్నారనో దుర్మార్గంగా ఈరోజు మరి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. కాబట్టి గతంలో మనం చూసాం, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వి రామారావు గారు కానీ, జూపూడి యజ్ఞనారాయణ గారు కానీ, లేకపోతే రోషయ్య గారు కానీ, ఆ రోజు వాళ్ళ హయాంలో ఏ రకంగా పాలక ప్రతిపక్ష పార్టీని తేడా లేకుండా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. మరి అలాంటి రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్తూ ఉన్నాయి? ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎక్కడ పోతూ ఉన్నాయి? ఇది అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ ఒక్కరితోటో రాజకీయాలు అయిపోవు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజకీయాలు పూర్తి కావు. ఇది ఎవరి ఇష్టం లేకపోయినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ జరుగుతున్న రోజులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ చేతిలోనే పరిపాలన పరిధి ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇటీవల మనం చూసాం 90% పోలింగ్ అయింది. ఇటీవల అనేక ఎన్నికల్లో మనం చూసాం. అది ప్రజాస్వామ్యకు స్ఫూర్తినిచ్చేటువంటి చర్య. ప్రజల్లో ఇప్పటికీ ప్రజాస్వామ్యమన్నా రాజకీయ పార్టీలన్నా విశ్వాసం ఉంటేనే తప్ప వాళ్ళు పోలింగ్ బూత్కు వచ్చి ఓటేయలేదు. ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఓటేశారు. అటువంటి వ్యవస్థను 10 కాలాల పాటు భావితరాల కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అన్ని ఎలక్షన్స్ గెలవం కదా, అప్పుడప్పుడు కొన్ని ఓడిపోతుంటాం. మొన్ననే కదా ఎలక్షన్లో మేము గెలిచాము. మొన్ననే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 2 నెలలు కూడా కాదు, మేలో ఎలక్షన్ అయింది. అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచాము మేలో. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్ జరగవచ్చు, కానీ మేము బీహార్ ఎలక్షన్ అయ్యి కూడా సంవత్సరం కూడా కాదు. కొన్ని స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి, అనేక రకాల స్థానిక సమస్యలు ఉంటాయి. దానిపైన ఉంటుంది అంత. దాని మొత్తం పార్టీ ఇంపాక్ట్ అనుకోవద్దు. ఒక వ్యక్తి ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంటుంది, సానుకూలం ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. ఇవి బై ఎలక్షన్. ఇది పూర్తిగా పార్టీయో కేంద్రమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పందన అనుకుంటే దేశంలో ఏ రాజకీయాలు ఏ పార్టీ ఉండదు. ఉండొచ్చు, మారకూడదు ఉందా? కాబట్టి ఒక ఎలక్షన్స్ తోటే మొత్తం పార్టీ మీద మొత్తం మారుతుంది అనుకోవడం తప్పు. ధన్యవాదాలు.